నమస్కారం అండి. సీతారామయ్య గారు. నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి. వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా అంకుల్? అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థ్యాంక్ యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. Uncle, what a job you did it, Uncle. You did it. You did it, Uncle. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు, అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. పదమ్మా, పద పంచేద్దాం. రండి బాబు.